ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి అయిన యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ఉపవాస దినాల్లో మా అందరి జీవితాల్లో నీవు చేయుచున్న గొప్ప కార్యముల కొరకై నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ 40 దినముల ఉపవాస దినముల కొరకై నీకు వందనాలు. ఎంతోమంది బిడ్డలు రహస్యంగా, ఎంతోమంది బిడ్డలు విశ్వాసముతో, ఎంతోమంది బిడ్డలు ధైర్యంగా, నిరీక్షణతో తమ ఉపవాస దినములను జరిపించుకొనిచుండగా దీనమైన మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఎంతోమంది దైవజనులు, ఎంతోమంది విశ్వాసులు, ఎంతోమంది సహోదరులు తమ ప్రార్థనలో, తమ సంఘములలో కన్నీరు కార్చి ప్రార్థిస్తుండగా మా ప్రార్థన మీరు ఆలకించి నీ పరిశుద్ధాత్మ కార్యాలు మా జీవితంలో జరిగించమని యేసుక్రీస్తు శక్తిగల నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా శుభం తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మనం ఉపవాస దినాల్లోకి వచ్చేసాం. ఉపవాస దినాల్లో మరి ఈరోజు అనగా మనకు 18వ తారీఖు ఉపవాస దినాలు స్టార్ట్ అయినాయి. 18, 19, 20, 21, 22, 23 ఈరోజు 6 దినాలు అయిపోతుంది. మరి 24వ దినం ఈరోజు కనుక ఈరోజు 7వ దినము. మరి జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు నేను మీతోటి ఒక ప్రత్యేకమైన అంశాన్ని పంచుకోవడానికి అని చెప్పేసి వచ్చాను. ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే, ప్రార్థనలో దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపను మీతో పంచుకోవాలని చెప్పి ఈ వీడియో నేను మీతో చేస్తున్నాను. ఈ ఉపవాస దినాల్లో చాలామంది బిడ్డలు, చాలామంది విశ్వాసులు, దైవజనులు ఈ 40 దినాల ఉపవాసం గురించి అనేక భిన్నాభిప్రాయాలతో ఉన్నారు. తర్వాత అనేక కన్ఫ్యూజన్స్ తోటి ఉన్నారు. కన్ఫ్యూజన్స్ అంటే కలవరపడిపోతున్నారు. ఒకళ్ళు 40 దినాలని చేయాలంటారు, కొంతమంది చేయొద్దంటారు. చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి, ఆచారాలు ఏంటి, 40 దినాలు మంచిగా ఉంటారు, 41వ దినం మంచిగా ఉండరు అని చెబుతూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే కలవరపరుస్తున్నారు. యేసు ప్రభు మరి మత్తయి సువార్త 24వ అధ్యాయము 4వ వచనము 6వ వచనంలో మనం చూసినట్టయితే, ఎవడు మిమ్మల్ని కలవరపరచకుండా చూసుకోండి అని అంటాడు. ఎవడు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి అంటాడు. ఆ తర్వాత యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తే, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందు కూడా విశ్వాసం ఉంచండి. దానికి ముందు ఏం చెప్తుంటే, మీ హృదయమును కలవరపడనియొద్దు అని చెప్తున్నాడు. అదే మనం చూసినట్టయితే యెషయా గ్రంథము 28:16 ఏమనంటే, విశ్వసించువాడు కలవరపడడు అని ఉంటుంది. విశ్వసించువాడు కలవరపడడు అని ఉంటుంది. కలవరపడేవాడు విశ్వసించడు. విశ్వసించువాడు కలవరపడడు అని అంటే కలవరపడేవాడు విశ్వసించడు అని అర్థం. 2 3 6 అయినప్పుడు 3 2 కూడా 6 అవుతుందని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. హబక్కు గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనంలో ఏం చెప్తాంటే, నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకును అని చెప్తాడు. ఇది మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు ఈ విషయాన్ని నేను మీకు చెప్తానంటే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంట అసాధ్యము కదా. హెబ్రీ 11:6 వచనంలో ఉంది కదా. అంటే దీని అంతటికి సూత్రం ఎందుకు నేను ఇంత స్పష్టంగా చెప్తానంటే, మీరు ఉపవాసం ఉండాలి అని అనుకున్నట్టయితే విశ్వాసమునకర్తయు దాన్ని కొనసాగించువాడని యేసు వైపే చూడాలి తప్ప గాలి వైపు చూడొద్దు. పేతురు యేసయ్యను ఒక మాట అడిగాడు, అయ్యా నీవు నీవే అయితే నేను కూడా నీళ్ళ మీద రావడానికి నాకు సెలవు ఇమ్మన్నాడు. యేసయ్య అన్నాడు, ఓకే నువ్వు నడువు అన్నాడు. అన్నప్పుడు యేసును చూసి నడవసాగాను, గాలిని చూసి భయపడి మునిగిపోసాగాను. కరెక్టే కదా. యేసును చూసి నడవసాగాను, గాలిని చూసి భయపడి మునిగిపోసాగాను. అతడు పేతురు గాలిని చూసినప్పుడు యేసును చూడడం మానేశాడు. యేసును చూసేటప్పుడు గాలిని చూడడం మానేశాడు. ఇది మీరు స్పష్టంగా అర్థం చేసుకోండి. గాలిని చూసేవాడు యేసుని చూడలేడు, యేసుని చూసేవాడు
గాలిని చూడడు. పేతురు మంచిగానే నీళ్ళ మీద నడుస్తున్నాడు. విశ్వాసంలో కర్తయ్య దాన్ని కొనసాగించబడిన యేసు వైపే చూస్తున్నాడు. అంత మంచిగా నడిచేటువంటి పేతురు తలదిప్పి గాలిని చూశాడు. అప్పుడే ఆయన యొక్క చూపు యేసు మీద నుంచి గాలి వైపునకు మళ్ళీపోయింది. నేను మీకు ఇంతకుముందు కూడా చెప్పాను వాక్యంలో, గ్రామాల్లో ఏమంటే ఇగో వీడికి గాలి పట్టిందంటారు. గాలి అంటే దురాత్మ కదా, వాయుమండలపు అధిపతి. అందుకనే వీడుట్టి గాలి వడ్రా అంటాం. వీడుట్టి గాలికి తిరుగుతాడు, వాడు గాలికి పెరిగినాడు. ఎఫ్రాయిము గాలిని మేయుచున్నాడు. తెలుసా? హోషేయ గ్రంథము 12:1 ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సేవకులారా, నాతోటి సహోదరులారా, దైవజనులారా, విశ్వాసులారా, సహోదరులారా, మీరంటూ ఈ 40 దినాలు ఉపవాసం ఉంటున్నాను అని మీరు అనుకున్నట్టయితే దయచేసి యూట్యూబ్ అనేది చూడడం మానేసేయండి. యూట్యూబే కాదు, ఏ సోషల్ మీడియాను కూడా మీరు ఫాలో అవ్వకండి. ఫాలో అయ్యి మీ విశ్వాసాన్ని మీరు పాడు చేసుకోకండి. యూట్యూబ్ లేని దినాల్లోనే ఉపవాస ప్రార్థన ఉంది. ఉపవాస దినాలు గొప్పనా? యూట్యూబ్ గొప్పనా? సోషల్ మీడియా లేకముందే ఉపవాస ప్రార్థన చేశారు మన పితరులు. మనం కూడా చేశాము. మన కాలంలో అంటే ఇప్పుడు మనకు యూట్యూబ్లు ఇవి వచ్చినాయి, కానీ ఇంతకుముందు ఏ సోషల్ మీడియా కూడా లేదు. మనం ఖచ్చితంగా బైబిల్ చదువుకునే వాళ్ళం, బైబిల్ చెప్పిన ప్రకారం చేసేవాళ్ళం. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. విశ్వాసం కర్తయ్య దాన్ని కొనసాగించడం యేసయ్య గురించి మాత్రమే మనం తలంచేవాళ్ళం తప్ప ఇవన్నీ కాదు. కాబట్టి ఉపవాస ప్రార్థన చేసుకునేటువంటి మీరు 40 దినాలు చేసుకున్నా, 50 దినాలు చేసుకున్నా, 21 దినాలు చేసుకున్నా, మీరు ఒక్క బైబిల్ని మాత్రమే ఆధారం చేసుకోండి తప్ప ఏ మనుషుల బోధలు మీరు వినొద్దు. విని మీరు కలవరపడొద్దు కదా. విశ్వసించువాడు కలవరపాడు, ఎవడు మిమ్మల్ని కలవరపరచకున్నట్లు జాగ్రత్త చూసుకోండి. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనంలో 4వ వచనంలో కానీ ఏం చెప్తా అంటే, ఎవడైనాను చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచకున్నట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. ఎవడైనా చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచొద్దు అని చెప్పి ఈ మాటలు చెప్తున్నట్టాడు యేసయ్య. ఆ యొక్క పౌలు కొలస్సీ సంఘానికి చెప్తాడు. కాబట్టి ఇక్కడ జాగ్రత్త మీరు చూడాల్సిన విషయం ఏంటంటే, మీరంటూ ఉపవాసం ఉండాలి అనుకున్నట్టయితే ఎవ్వరి సలహా తీసుకోవద్దు. ఎవరో చేస్తున్నారు కాబట్టి మీరు చేయొద్దు. ఎవరు చెప్పేది కూడా మీరు ఫోకస్ చేసి వినొద్దు. ఎందుకు ఈ మాట చెప్తాంటే, ఎవరి ఇష్టానుసారమైనటువంటి వాళ్ళు చెప్తున్నారు. కానీ యేసుప్రభు ఏం చెప్తారంటే, ఆ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 16-18 వచనాలు ఏం చెప్తాంటే, నువ్వు ఉపవాసం ఉండాలనుకున్నప్పుడు రహస్యమందు చూచున్న నీ తండ్రికి కనబడాలని చెప్పి నువ్వు ఉపవాసం ఉండు తప్ప, ఇగో యూట్యూబ్లో ఆయన చెప్పిండు, ఈ సేవకుడు చెప్పిండు, ఏ సేవకుడు చెప్పినా కానీ పక్కన పెట్టేసేయండి. సేవకుడు చెప్పేది కాదు, తండ్రికి కనబడాలని చెప్పి నువ్వు ఉపవాసం ఉండాలి. నీ ఉపవాసానికి ప్రతిఫలం ఆయన ఇస్తాడు. అప్పుడు ఎప్పుడు నువ్వు నిజంగా తండ్రికి కనబడాలని ఉపవాసం ఉంటే తండ్రి చూస్తాడు. సేవకుల సలహా తీసుకొని సేవకుల కొరకు ఉపవాసం ఉంటే సేవకులు చూస్తారు. నువ్వంటూ ఉపవాసం ఉండాలి అని అనుకున్నట్టయితే రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి కనబడాలని చెప్పి తప్ప మనుషుల వైపు నువ్వు చూడొద్దు, మనుషుల సలహాలు వినొద్దు, మనుషులు చెప్పే మాటలకు కలవరపడొద్దు. ఉపవాసం అనేది నీకు నీ తండ్రికి మాత్రమే. రహస్యమందు చూచున్న నీ తండ్రి మాత్రమే నీకు ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి మనం ఏం చేద్దామంటే, నేనేం చేయాలనుకున్నానంటే, ఒక గ్రంథాన్ని తీసుకోవాలి, లేదా బైబిల్ మొత్తం 40 దినాలు చదివితే దీన్ని ఇంకా ధన్యుడవు. అది నీ ఓపిక, నీ విశ్వాసం. కొంతమంది 40 దినాలు బైబిల్ మొత్తం పూర్తి చేసిన వాళ్ళని చూశాను.
ఒక గ్రంథాన్ని తీసుకొని క్షుణ్ణంగా చదువుకున్న వాళ్ళని చూశాను. చక్కగా తమను తాము సిద్ధపరచుకున్నటువంటి బిడ్డలు నేను చూశాను. మిమ్మల్ని ప్రోత్సహిస్తున్న తప్ప మిమ్మల్ని నిరుత్సాహపరచట్లేదు. నువ్వు 40 దినాలు ఎక్కడుంది, అది ఉందా, ఇది ఉందా, ఇప్పుడే చేయాలన్నా, ఇంకెప్పుడైనా చేయాలన్నా, డిసెంబర్ 25కే యేసుప్రభు పుట్టిండా, లేకపోతే పలానా రోజుకే బసవ బుధవారం వచ్చిందా, ఇవన్నీ పిచ్చి మాటలు. వీటికి జీవం లేని మాటలు అని చెప్తాను నేనైతే. నా వరకైతే జీవం లేనటువంటి కలవరపరిచేటువంటి ఛానల్స్ మీరు చూడకండి. ఏదో తెలుసుకోవాలనుకుంటాం, కానీ తీరా తెలుసుకునే లోపల ఉన్న విశ్వాసం మొత్తం పోద్ది. నువ్వు తెలుసుకోవాలని అనుకుంటున్నావు, కానీ నువ్వు తెలుసుకునేదంతా ఏంటంటే నీ ఉన్న విశ్వాసం పోవడానికే తప్ప నువ్వు విశ్వాసంలో బలపరిచేటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి ఒక మాట నేను మీకు చెప్తాను. యెషయా గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనం చూడండి, దయచేసి రాసుకోండి. యెషయా గ్రంథము 34వ అధ్యాయం 16వ వచనంలో, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. ఈ ఒక్క వాక్యం నా జీవితంలో గొప్ప మలుపును తిప్పి కార్యం చేసింది. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి వేరు, పరిశీలించి చదువుకొనుడి వేరు. చదువుకొనుడి వేరు, చదవండి వేరు. ఆదివారం మనం బైబిల్ పాఠాలు చదువుకోవడం కాదు. వ్యక్తిగతంగా కూర్చున్నప్పుడు నేను ఇప్పుడు బైబిల్ చదువుకుంటున్నాను, నేను యోనా గ్రంథం చదువుకొంటున్నాను, యోనా గ్రంథం అనేటువంటి మర్మములను గురించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. నేను ఎప్పుడైతే యోనా గ్రంథం చదువుతున్నానో ఆ యోనా గ్రంథములోకే నేను ఇన్వాల్వ్ అవ్వాలి తప్ప ఈ యోనా గ్రంథం గురించి యూట్యూబ్లో ఏ సేవకుడు ఏం చెప్పాడు, ఏ సేవకుడు ఎట్లా చెప్పాడు, అట్లా చెప్పాడు, ఇట్లా చెప్పాడు, ఇవన్నీ వద్దు. దేవుడు నీకు బైబిల్ గ్రంథాన్ని ఇచ్చాడు, చదువుకునే జ్ఞానాన్ని ఇచ్చాడు, మోకాళ్ళేసి ప్రార్థన చేసుకునే సమయాన్ని ఇచ్చాడు. దాన్ని అర్థం చేసుకొని నువ్వు ప్రార్థన చేసుకొని నువ్వు బలపడు తప్ప ఎవరో విని ఎవరో చెప్పింది కలవరపడేదానికంటే నువ్వే దేవుని బిడ్డగా, నీవే విశ్వాసిగా, నీవే దేవుని వాక్యాన్ని పరిశీలించి చదువుకోండి ఉపవాస దినాల్లో. మీకు అర్థం కాలేదా? దేవుణ్ణి అడగండి. ఎవరికైనా జ్ఞానం కుదవకుందా వాడు దేవుణ్ణి అడగవాలని చెప్పి యాకోబు పత్రిక 1:5 ఉంటుంది కదా. అప్పుడు అది వానికి దేవుడు అనుగ్రహించే జ్ఞానము దేవుని జ్ఞానం కాబట్టి అది లోతైన మర్మాలని నేను దేవుడు నీకు తప్పకుండా బయలుపరుస్తాడు. కాబట్టి నా మాటగా నా సహోదరులైన మీకు నేను చెప్పే మాట ఏంటంటే, మీరు ఏదైనా ఒక గ్రంథాన్ని తీసి చదవాలి, లేకపోతే పరిశీలించి చదువుకోవాలని చెప్పి నువ్వు అనుకున్నట్లయితే ముందు నువ్వేం చేయాలంటే మనుషుల మాటలను పక్కన పెట్టేసేయాలి. దేవుని వాక్యాన్ని దేవుని వాక్యంగానే చదువుకోవాలి. ఇప్పుడు నేను మీకు యోనా గ్రంథంలో గురించినటువంటి విషయాలను మీకు చెప్తాను. అది ఎట్లా చదువుకోవాలో కూడా నేను మీకు చెప్తాను. దాన్ని బట్టి మీరు ఎట్లా విశ్వాసాల్లో బలపడాలో కూడా నేను మీకు ప్రోత్సహించడం కొరకు నేను మీకు చెప్తున్నాను, విమర్శించడానికి కాదు. ఏ సేవకుని కూడా మీరు విమర్శించొద్దు, ఏ సేవకుని కూడా తక్కువ చేసి చూపించొద్దు, చులకన చేయొద్దు దేవుని సేవకుల్ని. కారణం అంటే దేవుడు ఎవరికి ఇచ్చిన భారాన్ని బట్టి వారు ఈ సోషల్ మీడియాలో వాక్యం పెడుతున్నారు. కాకపోతే నువ్వేం చేయాలంటే తెస్సలోనిక పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం చెప్తుంటే, సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేయండి అంటాడు. తెస్సలోనిక సంఘాన్ని చెప్తూ సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేయండి అంటాడు. ఈ ఉపవాస దినాల్లో యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోవాలి. సమస్త సేవకులు చెప్పే మాటలు పరీక్షించి మేలైన దాన్ని చేపట్టండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చెప్తుంటే, మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపం కలుగునంటాడు. పాపం వల్ల వచ్చే జీతము మరణం. కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దాము అని అంటే, యోనా గ్రంథాన్ని తీసుకొని ఉపవాస దినాల్లో
మన విశ్వాసాన్ని బలపరచుకోవడానికి విశ్వాసమును కర్తని యేసు వైపు చూస్తూ గ్రంథాన్ని పరిశీలించి చదువుకుందాం. ఏ విధంగా మన విశ్వాసంలో మనం బలపడాలన్నది కొద్ది వాక్యం చేత నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఏంటి అనంటే ఇక్కడ జాగ్రత్త మీరు చూడండి. ఏదైనా మీరు ఒక గ్రంథాన్ని తీసుకోండి, ఏ గ్రంథాన్నైనా మీరు తీసుకోండి. తీసుకున్నప్పుడు ఆ గ్రంథంలో ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ యోనా గ్రంథము మనం చదువుకునేటప్పుడు చదవాలి అని చెప్పి నేను నిర్ణయించుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే, యోనా గ్రంథానికి ముందున్న గ్రంథం ఏంటి, యోనా గ్రంథానికి తర్వాత ఉన్న గ్రంథం ఏంటో మనమే చూసుకోవాలి. అందుకే యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోండి అన్నప్పుడు, మనం ఎటన్నా వెళ్ళేటప్పుడు వెహికల్ మీద పోతున్నాం అనుకోండి, ఒక రోడ్డు ఇట్లా అడ్డంగా వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, ఇటు చూస్తాం, ఇటు ప్రక్క చూస్తాం, చూసి అప్పుడు మనం ముందుకెళ్తాం. యోనా గ్రంథంలోకి నువ్వు వెళ్ళేటప్పుడు ఓబద్య, యోనా, మీకా. సో ఇటు ప్రక్క ఉన్న గ్రంథం ఓబద్య, ఇటు ప్రక్క ఉన్న గ్రంథం మీకా. ఓబద్య, యోనా, మీకా. ఇది మీకు ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు, మీరు చదువుకునేటప్పుడే చూడండి. రెండోది ఏం చేస్తారంటే, పాత నిబంధనలో 39 గ్రంథాలు ఉన్నాయి కదా, ఈ 39 గ్రంథాల్లో యోనా గ్రంథం ఎంత అని చెప్పి చూడండి. అది 32వ గ్రంథం అయి ఉంటుంది. ఓకే కదా. ఆ తర్వాత మనం ఏం చేద్దామంటే, ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, యోనా గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి. నేను ఒక యోనా గ్రంథం మాత్రమే చెప్తున్నా. అంటే మీరు ఏ గ్రంథం చదువుకోవాలనుకున్నా ముందు అటుప్రక్క ఇటుప్రక్క గ్రంథాలు చూడండి. ఆ తర్వాత నువ్వు ఎంచుకున్న గ్రంథం యొక్క అధ్యాయాలన్నీ చూడండి. యోనా గ్రంథంలో నేను చూసింది 4 అధ్యాయాలు ఉన్నాయి. ఓకే కదా, 4 అధ్యాయాలు ఉన్నాయి. 4 అధ్యాయాలు ఉంటే ఎన్ని వచనాలు ఉన్నాయి? ఎన్ని వచనాలు ఉన్నాయంటే 48 వచనాలు ఉన్నాయి. అనగా మొదటి అధ్యాయంలో 17 వచనాలు ఉన్నాయి, 2, 3 అధ్యాయాల్లో 10 వచనాలు ఉన్నాయి, 4 అధ్యాయాల్లో 11 వచనాలు ఉన్నాయి. ఇది మనకి ఎవరో చెప్పాల్సినటువంటి అవసరం లేదు. నువ్వే ఒక గ్రంథాన్ని ఎంచుకొని చదువుకునేటప్పుడు నువ్వు చేయాల్సిన పని ఇది అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే యెహోవా గ్రంథమును మనము ఏం చేయాలి, పరిశీలించి చదువుకోవాలి. తర్వాత ఈ గ్రంథాన్ని చదువుకునేటప్పుడు మనం ఏం చేయాలంటే, నేనైతే నా వరకు నేను చెప్తాను మీకు. 4 అధ్యాయాలు ఉన్నాయి. 4 అధ్యాయాలు నేను దాదాపు చాలాసార్లు చదువుకున్నాను. చాలాసార్లు చదువుకున్నాను. చదువుకున్నప్పుడు ప్రార్థనాపూర్వకంగా మనం చదువుతున్నప్పుడు దేవుడు మనకి ప్రార్థనాపూర్వకమైన పరిశుద్ధాత్మతో నడిపించేటువంటి ఆలోచన మనకి ఇస్తాడు. ఆ ఆలోచన ఇచ్చేటప్పుడు ఏం జరుగుతుందంటే, దేవుడు మనకి చక్కని త్రోవలో మనం నడిపిస్తాడు కదా. 107వ కీర్తన 7వ వచనం ఉంటుంది, వారు చక్కని త్రోవలో నడవాలని చెప్పి కష్టకాలం మంది వారు మొరపెట్టినప్పుడు చక్కని త్రోవలో వారిని నడిపించను. ఇక్కడ మనం జాగ్రత్త చూస్తే యోనా గ్రంథంలో 4 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 4 అధ్యాయాలకి నేనేం చేశానంటే 4 టైటిల్స్, 4 పేర్లు పెట్టాను. ఓకేనా, 4 పేర్లు పెట్టాను యోనా గ్రంథానికి. ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క పేరు పెట్టాను. నేనే పెట్టుకున్నాను. నేనే నా బైబిల్ స్టడీలో నేను సొంతంగా పెట్టుకున్నాను. మొదటి అధ్యాయంలో మనం చూస్తే పారిపోవచ్చున్న యోనా అని పెట్టినాం. మొదటి అధ్యాయం టైటిల్ ఏంటంటే పారిపోవచ్చున్న యోనా. 2వ అధ్యాయం యొక్క టైటిల్ ఏంటంటే ప్రార్థించే యోనా. 3వ అధ్యాయం యొక్క టైటిల్ ఏంటంటే ప్రకటించే యోనా. 2వ అధ్యాయం ప్రార్థిస్తున్నాడు, 3వ అధ్యాయంలో ప్రకటించే యోనా. 4వ అధ్యాయంలో పశ్చాత్తాప్తుడైన యోనా లేదా చింతాక్రాంతుడైన యోనా అని చెప్పి పెట్టుకుందాం. ఈ 4 అధ్యాయాల్లో 4 టైటిల్స్ నేను పెట్టాను కనుక ఏ టైటిల్ నాకు చూడగానే ఆ టైటిల్లో యోనా ఏం చేస్తున్నాడనేది నాకు అర్థమైపోతుంది. మీరు ఒకసారి జాగ్రత్తగా చూసినట్టయితే ఈ యోనా గ్రంథంలో ఎందుకు ఆ టైటిల్ పెట్టాననేది నేను మీకు చెప్తాను. ఒకటి మనం చూసినట్టయితే చూడండి, యోనా గ్రంథము
ఒకటో అధ్యాయం నేను మీకు చెప్తాను. ఒకటో అధ్యాయంలో 1వ వచనం చెప్తాను. యెహోవా వాక్కు అమితై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. ఎవరితో మాట్లాడుతున్నారంటే యోనా దేవునితో మాట్లాడట్లేదు, కానీ దేవుడే దేవుని యొక్క వాక్కు కదా యోనాకు ప్రత్యక్షమై. ఎవరంట యోనా? చూడండి, అమితై కుమారుడు. యోనా అనే మాటకి గువ్వ అనే అర్థం వస్తుంది. ఓకే కదా. ఇక్కడ మనం చూసినట్టయితే యోనా వాళ్ళ డాడీ పేరు ఏంటంటే, వాళ్ళ తండ్రి పేరు అంటే అమితై. దేవుడు తన వాక్కును యోనాకు ప్రత్యక్షం చేస్తున్నాడు. ప్రత్యక్షం చేసినప్పుడు ఆయన చెప్తా అంటే, ఇదిగో నినివే పట్టణస్థుల యొక్క దోషము నా దృష్టికి ఘోరమైనదాయను కనుక నీవు లేచి నినివే మహాపట్టణంలోకి పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము అని చెప్పి దేవుడు చెప్పాడు. అయితే 2వ వచనంలో 3వ వచనంలో యెహోవా సన్నిధి నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు అనే మాటకి టికెట్ అని అర్థం ఇంగ్లీష్లో ఇచ్చి యెహోవా సన్నిధిని నిలువక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. ఇక్కడ మనం చూసినట్టయితే 3వ వచనంలో తర్షీషు పట్టణమునకు పారిపోవాలని, ఆ పారిపోవననేటువంటి మాట నేను తీసుకొని మొదటి వచనానికి ఏం పెట్టానంటే పారిపోవచ్చున్న యోనా అని పెట్టాను. 2వ అధ్యాయంలో మొదటి వచనంలో మనం చూస్తే 2వ అధ్యాయం మొదటి వచనంలో ఆ మత్స్యము కడుపులో యోనా యెహోవాకు ఈలాగు అక్కడ ఈలాగున ప్రార్థించెను కదా. అంటే ప్రార్థన చేసే యోనాను మనం చూస్తున్నాం. 3వ అధ్యాయంలో మనం చూసినట్టయితే 3వ వచనంలో లేదా 4వ వచనంలో యోనా ఆ మహాపట్టణంలో ఒక దిన ప్రయాణం అంతా దూరం సంచరించి ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, అనగా 3వ అధ్యాయంలో ప్రకటించే యోనా కనబడుతున్నాడు. 4వ అధ్యాయం మొదటి వచనంలో యోనా దీన్ని చూసి బహు చింతాక్రాంతుడై కోపగించుకుంటున్నాడు, అనగా పశ్చాత్తాపడుతున్నాడు. ఇక్కడ మనం చూసినట్టయితే ఆ యొక్క 10వ వచనం 3వ అధ్యాయం 10వ వచనంలో నినివే వారు తమ చెడు నడతలు మార్చుకొని ప్రార్థన చేస్తూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే పశ్చాత్తాప్తుడై తాను చేదునన్న కీడు చేయక మానెను. ఇక్కడ మనము యోనా గ్రంథంలో ఆ యొక్క 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 5వ వచనంలో మనం చూస్తే 3వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి మనుషులేమి ఘనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. 5వ వచనాన్ని మీరు 3వ అధ్యాయం 5వ వచనాన్ని జాగ్రత్తగా మీరు చూసుకోండి. అక్కడ ఏం చెప్తా అంటే నినివే పట్టణం వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినం చాటించారు. నినివే వారికి 2 మాత్రమే తెలుసు, దేవుని యందు విశ్వాసం తెలుసు, ఉపవాసం ఉండడం మాత్రమే తెలుసు. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా చూడండి. ఏంటి అనంటే నినివే వారు ఎవరిని సంప్రదించలేదు. నినివే వారు యోనాను పిలిచి అయ్యా మరి ఎట్లా చేయాలి ఏం చేయాలి అని, ప్రవక్త నువ్వే కదా, నువ్వే ప్రకటించావు కదా, మరి మా దగ్గరకు వచ్చి అసలు మేము ఏం చేయాలో చెప్పండి అని యోనాని అక్కడ ఎవ్వరు కూడా పలకరించినటువంటి స్థితి కూడా మనం చూడము. యోనా ప్రకటించాడు. ఈ నినివే పట్టణము 3 దినములంతా ప్రయాణం చేసేటువంటి పట్టణం, మహాపట్టణం. నినివే మహాపట్టణం. పట్టణాలు ఉన్నాయి, మహాపట్టణం ఉన్నాయి, నగరం ఉంది, మహానగరం ఉంది కదా. బలాఢ్యులు ఉన్నారు, మహాబలాఢ్యులు ఉన్నారు, అవునా. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్త చూస్తే నినివే మహాపట్టణంలో 3 దినములంతా ప్రయాణం చేయాలి. ఈ 3 దినములంతా ప్రయాణం చేయాల్సిన పట్టణంలో యోనా 1 దినమే ప్రకటించాడు. ఏం ప్రకటించాడంటే దేవుడు మీకు 40 దినాల అవకాశం ఇస్తున్నాడు. 40 దినముల
లో మీ పట్టణం దుర్గతిగా అంటే నాశనం అయిపోతుంది. నాశనం కాకముందు 40 రోజుల ముందు ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడు. ఇదిగో ఈ 40 దినాలు మీ కొరకే. ఈ 40 దినాలు దేవుడు మీతోటి మాట్లాడబోతున్నాడు. ఈ 40 దినాలు ఇంకా 40 దినాలకి నినివే పట్టణం నాశనం అని 40 దినాల ముందు చెప్పాడు. చాలామంది 40 దయచేసి నేను విమర్శించదలుచుకోలే ఈ చిన్న వీడియోలో. దేవుడు 40 దినాల ముందు నినివే పట్టణము నాశనమవుతుందని యోనా అనేటువంటి ప్రవక్త ద్వారా తన వాక్కు ప్రత్యక్షమై ఖచ్చితంగా ప్రకటించాడు. ఇది యోనా సొంత మాటలు కాదు. దేవుడు ప్రకటించమన్నాడు, యోనా ప్రకటించాడు. ప్రకటించిన తర్వాత విశ్వసిస్తావా విడిచిపెడతావా అది నీ ఇష్టం. విశ్వసించిన నీ ఇష్టం, విడిచిపెట్టిన నీ ఇష్టం. అదే కదా చెప్తాడు ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయం 19-20 వచనాలు ఏమంటాడు? నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి ఉన్నాను. ఆ తర్వాత వచనాలు ఏం చెప్తాడంటే, నీ దేవుడని యెహోవాను ప్రేమించి ఆయనను హత్తుకొనున్నట్లు, నీ దేవుడని యెహోవాను ప్రేమించి అతన్ని హత్తుకోనట్లుగా ఆయన వాక్యమును ప్రేమించి నీవు జీవమును కోరుకో అని చెప్పి ఒక సలహా చెప్తాడు. నినివే పట్టణం వారికి యోనా ఒక్కరోజే చెప్పాడు. ఒక దినమంతా ప్రయాణం అంటే ఒక దినమంతా ప్రయాణం చేసినట్టు 24 గంటలు కాదు. అక్కడ అస్తమయమును ఉదయం కల ఒక దినమాయను అంటే ఒక డే మొత్తం ప్రకటించాడు. తర్వాత నినివే వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినమును ప్రకటించుకున్నారు. 40 దినాల్లో మీకు దుర్గతి కలుగుద్దని ప్రకటించాడు తప్ప మీరు ఉపవాసం ఉండండి 40 దినాలని చెప్పి చెప్పలే. కానీ 40 దినాల్లో మీకు దుర్గతి కలగబోతుందని చెప్పి 40 డేస్ బిఫోర్ ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా యెహోవా గ్రంథంను పరిశీలించి చదవాల్సిన విషయం ఏంటంటే, దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినం ప్రకటించుకున్నారు. ప్రకటించుకోండి అని చెప్పి యోనా చెప్పలేదు. ఈ ఘనులేమి అల్పులేమి అందరూ కూడా ఉపవాసం ఉన్నప్పుడు రాజుగారికి కూడా వినబడ్డది. రాజుగారు కూడా ఏం చేశారంటే సింహాసనము దిగి తన వస్త్రాలు చింపేసుకొని గోనె పట్ట కట్టుకొని, అధిపతులేమి మంత్రులేమి అందరూ ఉపవాసం ఉన్నారు. మీరు అందరూ ఉపవాసం ఉండండి అని యోనా ప్రకటించలేదు. ఎలా ఉపవాసం ఉండాలని చెప్పి సలహాలు అడగలేదు. అంటే అన్నం తినొచ్చా, కూర తినొచ్చా, 40 దినాలు తినొచ్చా? అసలు ఉపవాసం అంటే ఉపవాసమే. ఉపవాసానికి పునాది ఏంటంటే విశ్వాసం. నీ విశ్వాసంలో నువ్వు ఉపవాసం తప్ప మనుషుల సలహాతోటి మనుషుల యొక్క ప్రోత్సాహంతో నువ్వు ఉపవాసం ఉండొద్దు అని చెప్పి నేను మీకు చెప్తున్నా. నీవు ఉపవాసం ఉన్నప్పుడు ఏది మత్తయి సువార్త 6వ అధ్యాయం 16 నీవు అనే మాట వాడతాడు, మీరు అనే మాట వాడతాడు. నీవు ఉపవాసం ఉన్నప్పుడు, మీరు ఉపవాసం ఉన్నప్పుడు, నీవు అన్నప్పుడు రహస్యమందు చూచుతున్న నీ తండ్రి అంటాడు. అంటే సింగులర్గా వాడతాడు. జాగ్రత్త సుమ. ఈ వాక్యాలన్నీ కూడా నీ కొరకు నా కొరకు దేవుడు భద్రపరుస్తున్నాడు. నినివే పట్టణస్థులు ఉపవాసం ఉన్నప్పుడు ఎవ్వరి సలహా తీసుకోలేదు. నువ్వు కూడా ఎవరి సలహా తీసుకోవద్దు. ఒక సలహా ఏంటంటే దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినమును ప్రకటించుకొని, వాళ్ళే గోనెపట్ట కట్టుకొని, వాళ్ళే బూడిద పూసుకొని, వాళ్ళే పశ్చాత్తాపడి ప్రతి వాడు కూడా తమ దుర్మార్గతను విడిచిపెట్టారు. విశ్వాసం ఉంచడం ఒక ఎత్తు, ఉపవాస దినంలో ఉంచడం ఇంకొక ఎత్తు. మూడోది ఏంటంటే వీటన్నిటికంటే ముఖ్యంగా నీవు చేస్తున్న దుర్మార్గమును, బలాత్కారమును, నీ తలంపులను, నీ చెడుతనమును మానివేయగలగాలి. అప్పుడు మాత్రమే దేవుడు నీ యొక్క ఉపవాస ప్రార్థనకి, ఉపవాస దినాలకి పశ్చాత్తాప్తుడై తాను చేదునన్న కీడు చేయక
మానెను. ఉపవాస ప్రార్థనకి ఎంత శక్తి ఉందంటే పరలోకంలో ఉన్న దేవుడు పశ్చాత్తాప్తుడవుతున్నాడు. భూలోకంలో ఉపవాసం ఉంటే పరలోకంలో పశ్చాత్తాప్తుడై తాను చేదునన్న కీడు చేయక మానెను. ఇప్పుడు నేను మీకు చేప కడుపులో ఉపవాసం అనే టైటిల్ పెట్టి చూపించాను కదా. ఏంటి చేప కడుపులో ఉపవాసం అనేది కొద్దిసేపు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పారిపోవచ్చున్న యోన ఒక మాట చెప్తాడు. ఏమనంటే, నువ్వు ఎవరవయ్యా అంటే ఆ యొక్క 1వ అధ్యాయము చూడండి, 1వ అధ్యాయము 9వ వచనం చెప్తా అంటే, అతడు వారితో ఇట్లనను, నేను హెబ్రీడను, సముద్రమునకు భూమికి సృష్టికర్తయగు ఆకాశమందుండు దేవుడైనటువంటి యెహోవా యందు నేను భయభక్తులు గలవాడినై ఉన్నాను. భయం ఉంది, భక్తి ఉంది, కానీ నినివేకి బొమ్మంటే తర్షీషుకు పోయేటువంటి స్థితి ఉంది. అంటే మాట వినట్లేదు. నేను యెహోవా యందు నాకు భయం ఉంది, భక్తి ఉంది. నిజంగా భయం భక్తి ఉన్నట్టయితే ఎందుకు అటువైపు పోతాడు? చాలాసార్లు మన జీవితంలో ఇదే జరుగుతుంది. దేవుడు ఒకవైపు వెళ్ళమంటే మనం ఇంకో వైపు వెళ్తాం. అక్కడ ఓడ కనబడ్డది, దేవుని చిత్తం అనుకున్నాడు. టికెట్ కొనుక్కున్నాడు, కేవుని ఇచ్చాడు, అది దేవుని చిత్తం అనుకున్నాడు. కూర్చున్నంత స్థలం దొరికితే చాలనుకున్నాడు, కానీ అతనికి పడుకున్నంత స్థలం దొరికింది, దేవుని చిత్తం అనుకున్నాడు. చాలాసార్లు అన్నీ అనుకూలిస్తే దేవుని చిత్తం అనుకుంటాం, కానీ దేవుని బిడ్డారా అది కాదు అని చెప్పి నేను యోనా గ్రంథాన్ని ముందు పెట్టి మీకు చెప్తున్నాను. మనకు అనుకూలించిన అన్ని దేవుని చిత్తమని నువ్వెప్పుడు తలంచొద్దు. ఆ తర్వాత అతడికి భయం ఉంది, భక్తి ఉంది, నేను హెబ్రీడను, పైన ఆకాశానికి భూమికి సముద్రానికి సృష్టికర్త అయిన యెహోవా యందు నేను భయభక్తులు గలవాడిని అని అంతా చెప్పాడు, కానీ మాట వినే లక్షణం లేదు. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 21, 22 వచనాలు మనం చూస్తే అక్కడ నేను చెప్తానంటే, అక్కడ చక్కటి మాట రాయబడింది. అంటే బలులు అర్పించట కంటే పొట్టేళ్లకు అర్పించట కంటే మాట వినుట శ్రేష్టం అని చెప్పి చెప్తాడు. అక్కడ మనం చూస్తే సమూయేలు మొదటి గ్రంథము చూడండి ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 22, 23 వచనాలు, క్షమించండి 15వ అధ్యాయము మొదటి సమూయేలు 15:22. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించట వలన ఆయన సంతోషించిన. ఆలోచించుము, బలులు అర్పించట కంటే ఆజ్ఞను గైకొంటయు, పొట్టేళ్లకు అర్పించట కంటే మాట వింటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయట, సోద చెప్పుట అను పాపముతో సమానము. మూర్ఖతను అగపరచడం మాయా విగ్రహములను గృహదేవతలను పూజించడంతో సమానం. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించింది కనుక నీవు రాజుగా ఉండకుండా యెహోవాను విసర్జించను. కానీ ఇక్కడ మనం చూసినట్టయితే కనికరం గల దేవుడు, మరి నేను మొన్న మీకు చెప్పిన రీతిగా నిర్గమకాండం 33 ఆ యొక్క 33వ అధ్యాయము 19వ వచనం ఏం చెప్తా అంటే, నేను ఎవరిని కనికరిస్తానో వాడిని కనికరిస్తాను, ఎవరిని కరుణిస్తానో వాడిని కరుణిస్తానని చెప్తున్నాడు. అక్కడ మీరు చాలా జాగ్రత్త చూస్తే యోనా భక్తుడే కానీ పారిపోతున్నాడు. దేవుడు ఒకవైపు పొమ్మంటే ఇంకోవైపు పోతున్నాడు. నీ జీవితంలో, నా జీవితంలో, సేవలో చాలాసార్లు ఇవే జరుగుతున్నాయి. కాబట్టి ఒక్కసారి ఈ ఉపవాస దినాల్లో మనల్ని మనము పునఃపరిశీలన చేసుకుందాం. ఆ తర్వాత 2వ అధ్యాయానికి వచ్చినప్పుడు అక్కడ ఆయన చెప్తుంటే, నన్ను తీసి మొదటి అధ్యాయం చెప్తాడు, నన్ను చేప గురించి కదా, అక్కడ నన్ను సముద్రంలో పడవేయని అన్నాడు. అక్కడ ఏం జరుగుతుందో తర్వాత సంగతి. నా వల్లనే కీడు సంభవించింది, నన్ను తీసి సముద్రంలో పడేశారు. పడేసిన తర్వాత ఏం జరిగిందంటే, ఇంకా నేను మీకు చాలా చెప్పగలను, కానీ అదంతా మీరు చూడండి. ఓయ్ నిద్రపోతా, నీకేమొచ్చింది, లేచి నీ దేవుణ్ణి ప్రార్థన చేయంటాడు. అంటే ప్రతి వాడు తమ దేవతలకు ప్రార్థన చేస్తున్నారు. యోనాను చూసేవాళ్ళకి నావికుడు చెప్తున్నాడు, నువ్వు లేచి నీ దేవునికి ప్రార్థన చేయంటున్నాడు. అందరు దేవతలను ప్రార్థన చేస్తుంటే యోనా దేవుని ప్రార్థన చేస్తున్నాడు. ఆ యొక్క అధ్యాయంలో 16, 17 వచనాలు మనం చూస్తే మొదటి అధ్యాయంలో చక్కగా చెప్తున్నాడు ఏమంటే, దేవుడు ఒక మత్స్యం నాకు ఆజ్ఞాపించాడు. గొప్ప మత్స్యం నాకు అప్పచెప్పినప్పుడు ఆ మత్స్యము అతన్ని మింగివేసింది. కొరకలేదు, నమల్లేదు, మింగేసింది అంతే. ఇప్పుడు
యోన చేప కడుపులో ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అక్కడ చూస్తే ఆ మత్స్యపు కడుపులో యోన యెహోవాకు ఈలాగు ప్రార్థన చేసెను, ప్రార్థించెను. ఇదే యోన తర్షీషు ఓడలో నిద్రించెను కదా, నిద్రించెను. అప్పుడు ఆ ఓడ ఎటు పోతుందంటే దేవునికి విరుద్ధంగా పోతుంది. ఈయనకి మాత్రం హాయిగా నిద్ర పట్టింది. అవిధేయులు కూడా చాలా హాయిగా నిద్రపోతారు కదా. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ యొక్క 2వ అధ్యాయాన్ని నేను మీకు కేంద్రంగా పెడుతూ నేను మీకేం చెప్తానంటే, యోన చేప కడుపులో 3 దినములు ఉన్నాడు. 3 దినముల్లో యోన 3 దినాలు కూడా ప్రార్థన చేశాడు. ఈ 3 దినాలు కూడా యోన దేవునికి తప్ప ఎవ్వరికి మాట్లాడుకునే పరిస్థితి లేదు. ఈ యోన యొక్క ప్రార్థన గురించి నేను మీకు 4 విషయాలు చెప్పి ముగిస్తాను. మొట్టమొదటిగా నేనేం చెప్తానంటే, ఈ యోనా గ్రంథాన్ని మనం చూసినప్పుడు ఈ 4 ప్రార్థనలు కూడా మీరు రాసుకోండి. యోన మొట్టమొదటిగా ఆ యొక్క చేప గర్భంలో ఏం ప్రార్థన చేశాడు అంటే, ఒక్కడే చేసుకున్నాడు ప్రార్థన కదా. ఒక్కడే ప్రార్థన చేసేటప్పుడు నేను ఇప్పుడు ఇక్కడ ఒక్కడనే ఉన్నాను కదా, ఒక్కడనే వచ్చి నేను చర్చిలో ప్రార్థన చేసుకుంటున్నా. ఇదేం ప్రార్థన? ఏకాంత ప్రార్థన. యేసయ్య కూడా రాతి వేద దూరంలో పోయి కదా ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నాడు. మార్కు 1:30లో ఆయన పెందల కన్నా లేచి ఇంకా చాలా చీకటిగా ఉండగానే కదా అరణ్యానికి పోయి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. అవునా? అంటే ఏకాంత ప్రార్థన. యోన చేప గర్భంలో ఒక్కడే ఉన్నాడు కనుక ఆయన ఏం చేస్తాడంటే, యెహోవాకు ఈలాగు ప్రార్థించను. ఆ ప్రార్థన ఏం ప్రార్థన అంటే ఏకాంత ప్రార్థన. నెంబర్ 1. రెండోది, యోన ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు కదా. కష్టం వచ్చేసింది, పాతాళపు వేదనలు నన్ను పట్టుకున్నాయి, సముద్రపు నాచు నాకు చుట్టుకుంది, నేను పర్వతంలో అగాధంలోకి నేను వెళ్ళిపోయాను. అంటే చేప అక్కడి నుంచి తిరగబోతుంది అనమాట. అంటే రెండవ ప్రార్థన ఏంటంటే కన్నీటి ప్రార్థన. నెంబర్ 1 ఏకాంత ప్రార్థన. ఎక్కడ? చేప కడుపులో ఏకాంత ప్రార్థన అని రాసుకోండి. చేప కడుపులో ఏకాంత ప్రార్థన. నెంబర్ 2 చేప కడుపులో కన్నీటి ప్రార్థన. చేప కడుపులో కన్నీటి ప్రార్థన. 3 దినాలు కూడా ఆయన ఏమీ తినలేదు కాబట్టి చేప కడుపులో ఉపవాస ప్రార్థన. అందుకే మీకు ఆ టైటిల్ ఏం పెట్టంటే చేప కడుపులో ఉపవాస ప్రార్థన అని పెట్టాను. చేప కడుపులో ఉపవాస ప్రార్థన చేసే ధన్యత దేవుడు యోనాకు అనుగ్రహించాడు. నెంబర్ 4 3 రాత్రింబగళ్ళు ఉన్నాడు కనుక యోనా ఏం చేశాడంటే సంపూర్ణ రాత్రి ప్రార్థన చేశాడు. ఆల్ నైట్ ప్రేయర్. అనగా మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆల్ నైట్ ప్రేయరు ఎన్ని ఆల్ నైట్ ప్రేయర్లు? 3 ఆల్ నైట్ ప్రేయర్లు. మనం ఒక ఆల్ నైట్ ప్రేయర్కి పోయి వచ్చి పొద్దున తొందరగా లెగం. ఒక ఆల్ నైట్ ప్రేయర్ చేసి వచ్చి అబ్బా రాత్రి ఆల్ నైట్ ప్రేయర్ చాలా బాగా జరిగింది, అసలు పోయినసారి కంటే ఈసారి చాలా బాగా జరిగింది అంటాం. కానీ యోన చేప కడుపులో ఏ సీలింగ్ ఫ్యాన్ పెట్టుకోలేదు, తాగడానికి మంచినీళ్ళు పెట్టలేదు, ఆ ఆల్ నైట్ ప్రేయర్లో టీ బ్రేకులు లేవు, బిస్కెట్ బ్రేకులు లేవు, కేకుల బ్రేకులు లేవు. కొంతమంది స్పాన్సర్ చేస్తారు ఆల్ నైట్కి కేకులు, కర్రీ పఫ్స్, ఇవన్నీ తీసుకొని ఇన్స్ట్రుమెంట్స్, మైకులు, దడదడ బడబడ అవన్నీ పెట్టుకొని ఏం చేస్తారు? సంపూర్ణ రాత్రి ప్రార్థన చేసామంటారు కదా. అవును, బాగుంది, నేను విమర్శించట్లేదు. కానీ యోనాకి 3 ఆల్ నైట్ ప్రేయర్స్ జరిగినాయి. ఈ 3 ఆల్ నైట్ ప్రేయర్స్లో కూడా ఏ ఇన్స్ట్రుమెంట్ లేదు, ఏ సీలింగ్ ఫ్యాన్ లేదు, ఏ ఛాయ్ లేదు, బిస్కెట్ లేదు, ఏ సౌండ్ సిస్టమ్ లేదు. మళ్ళీ చెప్తాను, యోనా చేప కడుపులో ఏకాంత ప్రార్థన, చేప కడుపులో కన్నీటి ప్రార్థన, చేప కడుపులో ఉపవాస ప్రార్థన, చేప కడుపులో సంపూర్ణ రాత్రి ప్రార్థన.
ఓకే కదా. ఇప్పుడు ఈ చేప ఎటువైపు వెళ్తుంది అంటే, దేవుని మాటకు లోబడ్డ చేప దేవుడు వెళ్ళమన్న వైపు వెళ్తుంది. అనగా నినివే పట్టణానికి తీసుకెళ్తుంది. ఒక దైవజనుడిని, ఒక ప్రవక్తని ఏం చేస్తుంది? దేవుని మార్గంలో నడిపిస్తుంది. యోనా ఎప్పుడైతే ఉపవాస ప్రార్థన చేస్తున్నాడో, కన్నీటి ప్రార్థన చేస్తుండో, ఏకాంత ప్రార్థన చేస్తుండో, సంపూర్ణం ఈ ప్రార్థన దేవుడు చెప్పిన గమ్యానికి నిన్ను నడిపిస్తుంది. నీ ప్రార్థన నిన్ను దేవుని వైపునకు నడిపిస్తుంది, పారిపోయేటప్పుడు కాదు. ఇప్పుడు మనం కీర్తన గ్రంథంలో 119వ కీర్తన 67వ వచనము 71వ వచనం మనం చూస్తే, 119వ కీర్తన 67వ వచనము 71వ వచనం. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ ఆ వాక్యం అనుసరించి నడుచుకొంచున్నాను అంటాడు. 71వ వచనం మనం చూస్తే, నేను నీ కట్టడలను అనుసరించినట్లు శ్రమనందుట నాకు మేలాయను అని చెప్పేసి అంటాడు. 116వ కీర్తన 3వ వచనం నుంచి 9వ వచనం వరకు మీరు చదివితే, పాతాళ వేదన నన్ను పట్టుకున్నాయి, మరణ బంధకం నన్ను చుట్టుకొని ఉన్నాయి. నేను మొరపెట్టాను, దేవుడు నన్ను నా మొర ఆలకించాలని చెప్పి చెప్తాడు. ఏది 116వ కీర్తనలో. ఇది కూడా మీరు 3 నుంచి 9 వచనాలు రాసుకోండి. ఆ తర్వాత చివరిగా నేను ఏం చెప్తా అంటే, 3 దినములు దేవుడు అతనికి రిట్రీట్ పెట్టాడు. 3 దినాలు రిట్రీట్ పెట్టాడు. పాస్టర్స్ మీటింగ్ అనుకుందాం. ఈ రిట్రీట్కి స్పీకర్ ఎవరంటే దేవుడే స్పీకరు. ఈ రిట్రీట్లో మంచి పాస్టర్ గారు ఎవరంటే యోనానే పాస్టర్ గారు. ఈ పాస్టర్స్ రిట్రీట్లో దేవుడు ఏం చేస్తాడంటే నలగొట్టాడు. దేవుడు నువ్వు ముందు నలగొట్టబడితేనే వాళ్ళు నలగొట్టబడతారని. అయితే యోన 3 దినములు బాగా నలగొట్టబడ్డాడు. ఇప్పుడు యోనాకి ఉపవాస ప్రార్థన శక్తి వచ్చింది. ఆయన మాటలో ఉపవాస ప్రార్థన శక్తి, ఆయన నడకలో ఉపవాస ప్రార్థన శక్తి, ఒక భారము, ఒక వేదన వచ్చింది. ఇప్పుడు 3 దినాల పట్టణంలో 1 దినమంతా ప్రకటించాడు, 40 దినాలు దుర్గతి వస్తని. ఆ ఉపవాసముతో, ఉపవాస ప్రార్థన శక్తితో ఆ చేప అక్కడికి అక్కేసినాక ఈయనలో ఏమైందంటే ఉపవాస ప్రార్థన శక్తి వచ్చింది కదా. ఈ ఉపవాస ప్రార్థన శక్తితో ఎప్పుడైతే ఇట్లా మాట్లాడుతున్నాడో, ఆ ప్రార్థన శక్తి బలము యోనా యొక్క వాయిస్లో వచ్చింది, మాటలో వచ్చేసింది. ఆ మాట వారి హృదయాల్లోకి ప్రవేశించింది. వాళ్ళ చెవులోకి కాదు, వాళ్ళ హృదయంలోకి వచ్చింది. ఈ మాటలు వాళ్ళ హృదయాల్లో మార్పును తీసుకొచ్చింది, వేదనను పుట్టించింది, భయమును పుట్టించింది, ఒక భారంను పుట్టించింది, ఒక పశ్చాత్తాపాన్ని పుట్టించింది, ఒక గోనెపట్ట కట్టుకోమని చెప్పింది, బూడిదల కూసమని చెప్పింది, చెడుతనంను విడిచి. ఎందుకు అంత పవర్ఫుల్గా ఉంది అంటే, ముందు సేవకుడు నలగొట్టబడ్డాడు. దేవుడు ఏం చేశాడంటే బాగా నలగొట్టి ఏం చేశాడు? పుటము వేయబడ్డ బంగారాన్ని తీసినట్టు తీశాడు. ఇప్పుడు ఇక్కడ ప్రకటించే యోన మామూలు యోన కాదు, దేవుని ఆత్మలో నలగొట్టబడ్డటువంటి యోన వెళ్ళి 3 దినాలు ప్రకటించేదాన్ని చేస్తే, 1 దినం ప్రకటిస్తేనే వాళ్ళందరూ పశ్చాత్తాప్తులు అయిపోయారు. చివరి అధ్యాయంలో 11 అంటే 4వ అధ్యాయం 11 చెప్తుంటే 1,20,000 మంది అంటే 1,20,000 మంది అంటే 1,20,000 మంది నినివే పట్టణస్తుల్ని దేవుడు కాపాడాడు. దేన్ని బట్టి అంటే యోనాన్ని ముందు నలగొట్టాడు. నిన్ను రక్షకు ఆత్మల భారం కొరకు దేవుడు నిన్ను నడిపించాలని అనుకున్నట్టయితే ముందు ఈ 40 దినాలు నిన్ను నన్ను నలగొట్టాలని ఆశపడుతున్నాడు దేవుడు. అనేకులకు ఈ భాగ్యం లేదు దేవుని సేవకులారా. అనేకులకు ఉపవాస ప్రార్థన చేసుకునే ధన్యత లేదు. ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యం సహకరించక, వారి కుటుంబ పరిస్థితులు సహకరించక, సంఘ పరిస్థితులు సహకరించక వారి జీవితంలో ఉపవాసం లేరు. కొంతమంది చచ్చిపోయారు.
ఈ 2025-26లో నా అధ్యక్ష మండలంలోనే మంచి మంచి దైవజనులు చనిపోయారు. వాళ్ళకి ఇప్పుడు ఉపవాస దినాలు లేవు. చనిపోయినాక మను నిన్ను స్తుతిస్తుందా? ఎవరో విమర్శిస్తారని చెప్పి, ఎవరో ఏదో అంటారని చెప్పి నువ్వెందుకు ఉపవాసం మానేస్తావు? నీకు విశ్వాసకర్తలు, వాళ్ళని కొరకు ప్రాణం పెట్టలే కదా. వారేదో యూట్యూబ్లో చెప్పినని చెప్పి, వీళ్ళెవరో యూట్యూబ్లో చెప్పినని చెప్పి వాళ్ళకి ఎందుకు మీరు లైకులు కొడతారు, ఎందుకు సబ్స్క్రైబులు చేస్తారు? నేనేం చెప్తా అంటే, నీ విశ్వాసకర్త అయిన యేసు వైపు చూడు, నువ్వు అంతే. ఈరోజు దేవుడు నీకు చెప్తున్న మాట ఇదే. చివరిగా నేను మీకు యోనా గ్రంథంలో 7 విషయాలు చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఇంకా 2 నిమిషాల్లో నేను క్లోజ్ చేస్తాను. మొదటిగా యోనా గ్రంథం టైటిల్ ఏం పెట్టుకుంటే చేప కడుపులో ఉపవాస ప్రార్థన అని చెప్పి పెట్టాడు. ఏంటి చేప కడుపులో ఉపవాసం అన్నప్పుడు నెంబర్ 1 రాసుకోండి. యోనా గ్రంథంలో 4 అధ్యాయాలు 48 వచనాలు ఉన్నాయి. నెంబర్ 2 యోనా అనే మాటకి గువ్వ అని అర్థం. యోనా హెబ్రీ ప్రవక్త, దేవుని యందు భయభక్తులు గలవాడు. నెంబర్ 2. నెంబర్ 3 నేను మీకు చెప్పాను కదా. నెంబర్ 3 1వ అధ్యాయంలో పారిపోవచ్చున్న యోనా. నెంబర్ 2 2వ అధ్యాయంలో చూడండి 1, 2, 3, 4లో నెంబర్ 4లో ఏం చెప్తాంటే ప్రార్థించే యోనా, అంటే 2వ అధ్యాయం ప్రార్థించే యోనా. 3వ అధ్యాయం అనగా నెంబర్ 5 ప్రకటించే యోనా. 4వ అధ్యాయము పాయింట్ నెంబర్ 6 పశ్చాత్తాప్తుడైన యోనా. మళ్ళీ చెప్తాను. నెంబర్ 1 4 అధ్యాయాలు 48 వచనాలు. నెంబర్ 2 యోనా అనే మాట గువ్వ అని అర్థం. హెబ్రీ ప్రవక్త, యెహోవా యందు భయభక్తులు గలవాడు. నెంబర్ 3 పారిపోచున్న యోనా. నెంబర్ 4 ప్రార్థించే యోనా. నెంబర్ 5 ప్రకటించే యోనా. నెంబర్ 6 పశ్చాత్తాప్తుడైన యోనా. కదా, 1, 2, 3, 4 అధ్యాయాలు, అవునా? నెంబర్ 7 పాయింట్ నేను మీకు స్పష్టంగా చెప్తుంటే, నెంబర్ 7 క్రీస్తు పునరుద్ధానమునకు సూచన అయిన యోనా. మత్తయి సువార్త 12వ అధ్యాయము 39-40 వచనాల్లో యేసు ప్రభువే తాను స్వయంగా చెప్తాడు. ఏమని? వ్యభిచారతరమైనటువంటి వీరికి యోనాను గూర్చిన సూచన తప్ప మరి ఏది కూడా అనుగ్రహించబడదు అంటాడు. యోనాను గూర్చిన సూచన. యోనా 3 రాత్రింబవళ్ళు తిమింగలం గర్భంలో ఏ విధంగా ఉన్నాడో మనుష్య కుమారుడు కూడా భూగర్భంలో ఉంటాడు అని చెప్పి, ఇది యోనాను గురించి యేసయ్య తన యొక్క పునరుద్ధానం గురించి చెప్పేటువంటి సూచన. నెంబర్ 7 పాయింట్ మీరు ఖచ్చితంగా రాసుకోండి. క్రీస్తు పునరుద్ధానానికి సూచనగా ఉన్నటువంటి యోనా అని చెప్పి రాసుకోండి. ఓకేనా? క్రీస్తు పునరుద్ధానానికి సూచనగా ఉన్న యోనా. ఇది యోనా జీవితం ఒక సూచనగా ఉంది. ఒక దైవజనుడు ఏం చెప్పాడంటే, యోనాని నేనైతే చూడలేదు కానీ యేసయ్య చెప్పాడు కాబట్టి యోనా ఉపవాసం ఉన్నది వాస్తవం. 3 దినములు ఉపవాసం ఉండి ఏకాంత ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, సంపూర్ణ రాత్రి ప్రార్థన నలగొట్టినాక చేప అతన్ని కక్కివేసింది. ఏ నోటితోటైతే మింగిందో ఆ నోటితోటే కక్కివేసింది. బయటకు వచ్చి చూశాడు. చూడగానే ఆయనకి ఏమంటే, ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే అని చెప్పి ఆ పాట వినిపించిందని నేను అనుకుంటున్నాను నా భాషలో. కాబట్టి దైవజనులారా, తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మనం చేసే ఉపవాసం క్రీస్తు పునరుద్ధానానికి సాదృశ్యంగా ఏసైతే సూచనలు పెట్టాడో దానికి జ్ఞాపకం చేసుకొని రాబో దినాల్లో మన ఉపవాస దినాన్ని మనం కంటిన్యూ చేసుకుందాం. పరిశుద్ధాత్మదేవుడు అట్టి కృప దయచేయును గాక. ఆమెన్. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతమైన యేసయ్యానికి స్తోత్రములు. మా అవిధేయతను బట్టి మమ్మల్ని శిక్షించక నీ ప్రేమను బట్టి మమ్మల్ని కాపాడుచున్నందుకు నీ స్తోత్రములు. యోనా అవిధేయుడైనప్పటికీ ప్రేమించి చేప గర్భంలో నల్లగొట్టబడ్డ యోనాను ప్రకటించే యోనాగా తీర్చిదిద్దినందుకు నీ స్తోత్రములు. ఈ ఉపవాస దినాల్లో యోనా చేప కడుపులో ఏ విధంగా అయితే ఉపవాసమవుతున్నాడో మేము ప్రభువా మా బాహ్య పురుషుడు కృషించినను అంతరంగ పురుషుడు దినదినం నూతన పరచబట్టకు సహాయం చేసి
నీ ముఖకాంతి మా మీద ప్రకాశింపచేసి రహస్యమందు చూస్తున్న మా తండ్రి మాకు ప్రతిఫలం ఇస్తారని చెప్పి మేము జ్ఞాపకం చేసుకొని మనుషుల వల్ల కాక దేవుని చేత మేము నాయన దేవుని స్వరూపంలోనికి మార్చబట్టు సహాయం చేసి ఈ వాక్య సందేశం ద్వారా దైవజనులను సహోదరులను విశ్వాసులను మా దీన జీవితాలను బలపరిచి స్థిరపరచమని యేసుక్రీస్తు శక్తిగల నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ సర్వశక్తుల త్రియేక దేవుని దీవెన ఇప్పుడు సదాకాలం మనందరికీ తోడై ప్రభు తన ముఖకాంతి మన మీద ప్రకాశింపచేసి తన నిత్య జీవనకు మనం తీసుకొని వెళ్ళును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. 9553831316 ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయండి. మీకు ఏదన్నా డౌట్ ఉంటే నన్ను అడగండి. దేవుడు నాకు ఇచ్చిన కృప చొప్పు నేను మీతో పంచుకుంటాను. ఈ వారంలో నాకు ఫోన్ చేసినటువంటి దైవజనులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి ఈ వీడియోని అనేకులకు షేర్ చేయండి, దాన్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. ఎవరు మీకు పంపించినా పంపించకపోయినా మీకే డైరెక్ట్గా ఈ వాక్య సందేశం వస్తుంది కనుక దీని ద్వారా దేవుడు మనందరినీ బలపరిచి స్థిరపరచును గాక. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. యెషయా గ్రంథము 34:16. ఆమెన్, ఆమెన్, ఆమెన్.